నమస్తే సుందరి. సుందరి? నా పేరు సుందరి కాదు, సింధూరి. క్షమించండి, మీ సౌందర్యాన్ని చూసి నా నోట సుందరి అని వచ్చేసింది. మా సంతోషి సోదరి ఎక్కడుందో కొంచెం మీరు చెప్పగలరా? సంతోషియా? సంతోషితో నీకేంటి పని? సంతోషి గారు నన్ను ఈరోజు ఆహ్వానించారు. అంటే ఇతను సంతోషి అతిథా? కానీ ఇతను ఎవరు అసలు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా పేరు మురళీధర్ అండి. నేను ఈరోజు ఇక్కడికి కృష్ణాష్టమి పూజ కోసం వచ్చాను. నీకెలా తెలిసిపోయింది నేను నిన్నేం అడగబోతున్నాను? నేను ముఖ కవళికల్ని గమనించి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోగలను. సరే సరే, అతిగా మాట్లాడదు. ఇదిగో చూడు, సంతోషి ఇక్కడ లేదు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏమ్మా ఇది? ధన్యుణ్ణి. సుందరి, సింధూరి, ఎవరెక్కడికి చేరాలో వారక్కడికి ఎలాగూ చేరతారు. ఇంకెవరు ఆపాలనుకున్నా పంపించేయాలనుకున్నా ఏం లాభం ఉండదు. ఇదంతా విధిరాత, కాలం ఆడే ఆట. నమస్తే. అయ్యో అయ్యో, భోజనం పెట్టలేదు గుడ్డుకి. అయ్యో అక్క, తస్సదియ్య, గుడ్డుకి భోజనమే పెట్టలేదేంటో. క్యారేజీలో పెట్టింది పెట్టినట్టే ఉంది. ఏంటి నోరు విప్పి మాట్లాడే? నోట్లో ఏమైనా గులాబ్ జాములు పెట్టుకున్నారా? నోరు తెరవగానే పాకం కారిపోవడానికి. తస్సదియ్య అక్క, నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ స్వీటీ మేడం మన గుడ్డికి జీడిపప్పు బాదం పప్పు తినిపిస్తానేమో. అందుకే వాడికి ఇంటి భోజనం ఎలా నచ్చుతుందో చెప్పు. నేను ఇక్కడ తిండి తిప్పులు లేకుండా పడుంటే నా గురించి ఎవరు పట్టించుకోవడమే లేదు. అక్కడేమో ఆ రాక్షసి మా ఆయనకి జీడిపప్పు బాదం తినిపిస్తూ ఉంది. ఏ షర్మిల, ఇక నీ నాటకాలు ఆపు. ఓరి భగవంతుడా, ఈ భైరవ మురళీధర అన్నయ్యని ఏమీ కరవకూడదు. భైరవా, భైరవా, వెళ్ళిక నుంచి. నేనింకా ఇది మిమ్మల్ని కరుస్తుందనుకున్నాను. అపరిచితులను చూస్తే వదలదు, కానీ అది మీతో ఆడుకుంది. నిజానికి ప్రేమ వల్ల ఎవరికి ఎప్పుడూ నష్టం కలగదు. ఈ ప్రేమతో మొత్తం ప్రపంచాన్నే జయించవచ్చు. నిజమేలేండి. అన్నట్టు ఒక విషయం చెప్పనా? మీరు నేను ఒక్కసారి పిలిస్తేనే వచ్చారు, చాలా సంతోషం. గాజులు తెచ్చారు కదా? అదే నా వృత్తి కదా, దాన్నెలా మర్చిపోగలను? అది నిజమే. మీరు ఒక 2 నిమిషాలు ఉండండి, నేను అందరినీ పిలుచుకొస్తాను. అన్నట్టు మీరేం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? చెప్పాలంటే చెప్పడానికి మోమాటంగా ఉంది, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు వెన్న తినాలనుంది. వెన్ననా? అరే, వెన్నంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఈ కాలంలో వెన్నని ఇష్టంగా ఎవరు తింటారు? అరే, వెన్న స్వయంగా ప్రభువు తింటారు. అది అందరికీ అమృతం వంటిదే కదా. సరే, అలాగే నేను తీసుకొస్తాను. మీరు లోపల కూర్చోండి, నేను అందరినీ పిలుచుకొస్తాను.
వేణుగానం వింటుంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి వేణుగానం విన్నట్లు అనిపిస్తుంది. మీరచ్చం శ్రీకృష్ణ భగవానులా అనిపిస్తున్నారు నాకు. అది నేనే కదా. ఆ? అంటే నేను అంటున్నది నా పేరు కూడా మురళీధరే కదా. అవును, నిజమే. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూస్తే నమస్కరించాలి అనిపిస్తుంది నాకు. మీరు కూర్చోండి, నేను అందరినీ పిలుచుకొని వస్తాను. ఆంటీ, మధు మేడం, అందరూ త్వరగా కిందకి వచ్చేయండి, అన్నయ్య వచ్చేసారు. సంతోషి సోదరి, ఆనందంగా ఉంది. కానీ క్షమించండి, నేను వెన్న తినడం మొదలు పెడితే ఇంకేమీ మిగిల్చాను. సరే కాని మురళీధర్ అన్నయ్య, ఇదే ఆఖరి వెన్నకుండ. నేను సంతుష్టున్నయ్యాను. ఇప్పుడు నన్ను గాజులు చూపించమంటారా? అలాగే. మధు మేడం, మీరు రండి. చూడండి మురళీధర్ అన్నయ్య ఎంత అందమైన గాజులు తెచ్చారో. నేనీ మామూలు గాజులు వేసుకోను. మధు, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? అరే, ఆయన గాజులమ్మే వ్యక్తి కాదు, ఈయన సంతోషి అతిథి. అలాగే సంతోషి ప్రాణం కూడా ఈ అబ్బాయే కాపాడాడు. ప్రాణం కాపాడితే నేనిప్పుడు ఈయనకి సన్మానం చేయాలా ఏంటి? ఆయన అలగా జనం ప్రాణాలు ఇలాంటి వాళ్లే కాపాడుతారు. వీళ్ళకి ఇది తప్ప ఇంకేం పనుంటుంది? నిజానికి చిప్పని చూసి ముత్యం విలువని గుర్తించలేం కదా మనం. మీరాయన బట్టల్ని బట్టి పట్టించుకోకండి, ఆయన గాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటివి లక్నోలోని దుకాణాల్లో కూడా దొరకవు. నాకు అలాంటి చిల్లర గాజులు అవసరమే లేదు సంతోషి. ఈ గాజులు చెయ్యి తగలగానే పగిలిపోతాయి. అయినా కూడా నేను బ్రాండెడ్ గాజులే వేసుకుంటాను, ఎప్పటికీ పగలవు.